బాన్స్వాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జైరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా బాన్స్వాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆ ప్రచారంలో ప్రసంగిస్తూ పోచారం భావోద్వేగానికి లోనయ్యారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ బెడ్రూమ్ బిల్లులు చెల్లించకపోతే తన భార్యతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని పోచారం హెచ్చరించారు. మా చెల్లెళ్ళు మా అక్కలు ఇల్లు కట్టుకున్నారు, పేమెంట్ కోసం అడుగుతున్నారు. మంత్రి గారు లెటర్ ఇచ్చిన ఉత్తరం కానీ ఇప్పటికీ సమాధానం లేదు. నేను ఒక్కటే మనం చేస్తున్నా, ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఈ 26 కోట్ల రూపాయలు పేమెంట్ ఎవరికైతే రావాలనో మా అన్నలు కూడా వినండి, మా చెల్లెళ్ళు అక్కలు వినండి, మీకంటే పెద్దవాడిని, అందుకే అన్న అంటున్నా నేను. మీరు అక్కడ చిన్నవారు అందరు చెల్లెలు నాకు వినండి. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే 13 తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే మిమ్మల్ని అందరిని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ కి ధర్నా చేపిస్తా. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రండి. నేను కూడా నా భార్యతో పాటు వస్తానని ధర్నా చేస్తాను కోసం కూర్చుంటా. ఎంపీ గారు అయిన తర్వాత అనిల్ గారు కూడా వస్తారు అడిగి. ఒకవేళ అప్పటికి కూడా ఇంకా మొండి చేసి ఇవ్వకపోతే ఇవ్వం పోనంటే నేను చేసేది ఒకటే మిగిలింది. నన్ను నమ్ముకొని ఇల్లు కట్టుకున్నారు గరీబ్ గారు. పోచారం బిల్లు ఇప్పిస్తాడని చెప్పి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ 4 బిల్లు ఇప్పించిన, ఒక్కొక్క బిల్లు మిగిలింది ఫైనల్ బిల్లు. అదే 26 కోట్లు ఉంది. మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే, బిల్లియకపోతే నేను ప్రాణ త్యాగం చేస్తానని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ప్రాణ త్యాగం చేస్తాను నేను.